నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే చాలు హైదరాబాద్లో అక్రమాలు చేసే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనే చెప్పుకోవచ్చు. అక్కినేని నాగార్జునకే దిక్కు లేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా చాలా మంది రాజకీయ నాయకులు మాత్రం భయపడుతున్నారు. ఈ వారంలోనే ఏ పరిణామాలు ఉంటాయో అనే దానిపై హైదరాబాద్లో ఒక పెద్ద చర్చ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు బయటకు వచ్చిన ఒక విషయం మాత్రం ప్రకంపనలకు వేదిక అవుతోంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి ముగ్గురిని టార్గెట్ చేశారని ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. 1 కేటీఆర్, 2 పల్లా రాజేశ్వర్ రెడ్డి, 3 వైఎస్ జగన్. ఈ ముగ్గురినే రేవంత్ టార్గెట్ చేశారు. ఈ ముగ్గురికి చెందిన భవనాలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో అక్రమాలకు పాల్పడినవే ఉన్నాయి. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ను ఎలా కూల్చాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి విషయంలో కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు వైఎస్ జగన్ రేవంత్ రెడ్డి టార్గెట్. కొందరు కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలతో కలిసి జగన్ తనను ఇబ్బందులకు గురి చేశారని రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. ముందు లోటస్ ఫౌండ్ వద్ద ఉన్న గోడను కూల్చేస్తే పెద్ద వివాదం అయ్యింది. ఆ తర్వాత దానిపై రేవంత్ వ్యూహాత్మకంగా అధికారులపై చర్యలు దిగారు. ఆ తర్వాత నుంచి హైడ్రా స్పీడ్ పెంచింది. దాదాపు 100లకు అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలకు దిగారు. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షనల్ సెంటర్ని కూడా కూల్చేశారు. త్వరలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన భవనాలు కూడా కూల్చేస్తారు. ఇందులో మార్పు అయితే ఏం లేదు. ఆ తర్వాత మజ్లీస్ పార్టీకి చెందిన భవనాలు కూడా కూల్చేస్తారు. ఆ తర్వాత వైఎస్ జగన్కు చెందిన లోటస్ ఫౌండ్ పై కూడా ఫోకస్ పెడతారు. డైరెక్ట్గా జగన్ పైకి వెళ్ళే చంద్రబాబు ప్లానింగ్ అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. అందుకే రేవంత్ ఒక ప్లాన్తో వెళ్తున్నారని టాక్. రేవంత్ రెడ్డికి ఎన్ కన్వెన్షనల్ తర్వాత ప్రజల్లో మద్దతు వచ్చింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ పై రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు హైడ్రా టార్గెట్ పెద్దది. ఆ టార్గెట్ కోసం జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నాగార్జున ద్వారా గ్రీన్ సిగ్నల్ వెళ్ళింది. ఇప్పుడు రేవంత్ వేయబోయే అడుగులు మాత్రం దేశంలోనే సంచలనం కాబోతున్నాయని బలంగా వినిపిస్తోంది. అందుకే కొందరు రేవంత్ను విమర్శించడానికి 1-10 సార్లు ఆలోచిస్తున్నారు.